వెల్కమ్ టు రమ్య ఫ్యాషన్స్. ఇప్పుడు నేను మీకు చూపించే కలెక్షన్స్ అన్నీ మన మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అన్నమాట, గర్ల్స్కి. పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటి అని అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ నచ్చిన డ్రెస్సెస్ దొరకవు, నచ్చిన ఫ్రాక్స్ దొరకవు. సో వాళ్ళకి ఏంటి అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో డ్రెస్ ఆ టైంకి వేసేస్తాం అన్నట్టు ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చూపించే కలెక్షన్స్ చూసిన తర్వాత మా రమ్య ఫ్యాషన్స్కి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా మల్టిపుల్ డ్రెస్సెస్, ఫ్రాక్స్ అయితే తీసుకొని వెళ్తారు. సో ఇప్పుడు నేనైతే మీకు మంచి లాంగ్ ఫ్రాక్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను. ఈ కలెక్షన్ నేను చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ అంతా కూడా స్టైల్గా కొంచెం ఇండో వెస్టర్న్ స్టైల్ లాగా వచ్చేసింది. ఫ్రాక్ అంతా కూడా మనకి ఫ్రాక్ మొత్తం ప్రింట్ వచ్చేసింది అండ్ లైట్ లైన్స్ తోటి మనకి బాక్సెస్ జరీ వీవింగ్ వచ్చింది. బార్డర్ కూడా మనకి జరీ బార్డర్ వచ్చేసింది అనమాట. లోపల కూడా మనకి నెట్ ఉంది అండ్ ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా లోపల సాఫ్ట్గా ఉండేటట్టు కాటన్ క్లాత్ కూడా వస్తుంది అనమాట. అండ్ పైన మనం నెక్ డిజైన్ అయితే చూస్తున్నాం కదా, నెక్ డిజైన్ అంతా కూడా బార్డర్లో మనకంతా కుందన్స్ తోటి లేస్ అయితే ఉంది. కుందన్స్ అండ్ థ్రెడ్ వర్క్స్ తోటి మొత్తం లేస్ అయితే ఉంది. అండ్ ఈ నెక్ హిప్ దగ్గర అంతా కూడా మనకి వేవీ స్టైల్లో మంచిగా డిఫరెంట్ లుక్ వచ్చేసింది అనమాట. ఇదంతా ఫ్రాక్ లాగా కాకుండా మనకి మంచి లంగా జాకెట్ వేసుకున్న ఫీలింగ్ లాగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. సో దీనివల్ల ఈ డ్రెస్ లుక్కే మారిపోతుంది. అండ్ మనకి చేతులు కూడా చూడండి, చాలా బుట్ట చేతుల్లాగా మంచిగా నీట్గా అనిపిస్తున్నాయి. అండ్ హ్యాండ్స్కి కూడా మనకి బార్డర్ వచ్చిందనమాట, గోల్డ్ బార్డర్. దీనివల్ల డ్రెస్ అంతా కూడా మనకి మంచి ట్రెడిషనల్ వేర్ లాగా ఉంది, అట్ ద సేమ్ టైం మోడర్న్గా కూడా ఉంది. కాబట్టి మంచి పార్టీ వేర్స్కి వేసుకెళ్ళొచ్చు, ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, లేదు అవుటింగ్స్కి వెళ్ళాలనుకున్నా, ఫ్యామిలీ మీటింగ్స్కైనా, గెట్ టుగెదర్కైనా, మంచి ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. మరి ఇట్లనే లాంగ్ ఫ్రాక్స్లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఏ ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. వావ్, అందరికీ ఫేవరెట్ కలర్ లావెండర్ కలర్. ఇది వేసుకున్న తర్వాత ఎవరైనా సరే స్కిన్ టోన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. అంత స్పెషాలిటీ ఉంటుంది ఈ కలర్లో, అందుకే అందరికీ ఈ కలర్ బాగా నచ్చుతుంది. అండ్ ఈ డ్రెస్ అంతా చూసారు కదా, పైన అంతా కూడా మనకి సాఫ్ట్ కలర్లో మెత్త క్లాత్ వచ్చేసింది. అండ్ సాఫ్ట్ క్రేప్ క్లాత్తో పైన టాప్ సైడ్ అంతా కూడా మనకు అలానే వచ్చింది. అండ్ ముందంతా కూడా వేవీ స్టైల్ అయితే వచ్చేసింది. అండ్ నెక్ మనకి హిప్ అంతా కూడా మంచి బెల్ట్ లాగా వచ్చింది. అండ్ రైట్ సైడ్ అంతా మనకి డిఫరెంట్ లేయర్స్ తోటి మనకి ఫోల్డింగ్తో ఈ క్రంచీ ఫ్లవర్స్ 6-7 లేయర్స్ తోటి ఫ్లవర్ గుత్తిలాగా ఇట్లా మంచిగా పువ్వు అప్పుడే విచ్చుకున్నప్పుడు ఎంత క్యూట్గా ఉంటుందో అలా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ పైన అంతా కూడా మనకి లేయర్గా యూనిక్ స్టైల్ అయితే అరేంజ్ చేసేసారు. అండ్ కింద అంతా కూడా మనకి నెట్ వచ్చేసింది అనమాట. నెట్కి కింద వచ్చిన తర్వాత మనకి రోలర్ ఫ్రాక్ లాగా వచ్చింది. రోలర్ ఫ్రాక్తో పాటు కిందంతా మనకి గ్రాస్ లుక్ వచ్చే స్టైల్లో మనకి అంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ లుక్ అంటే ఫస్ట్ మనకి థ్రెడ్ వర్క్ చేశారు ఇక్కడ ఈ డ్రెస్కి. ఈ థ్రెడ్ వర్క్ పైన మనకి గ్రాస్ లుక్ వచ్చేటట్టు ఇవన్నీ కూడా స్టిచ్ చేయడంతో ఈ డ్రెస్కి మొత్తం ఒకంతా కూడా ఏంటంటే ఒక గార్డెన్లో మన అంబ్రెల్లా తిరిగితే ఎలా ఉంటుంది, సిండ్రిల్లా తిరిగితే ఎలా ఉంటుంది, అంత క్యూట్గా నీట్గా ఈ డ్రెస్ని అయితే తీర్చిదిద్దడం జరిగింది. సో ఈ డ్రెస్ అంతా చాలా బాగుంది కదా. మరి ఈ కలర్ అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మోస్ట్లీ మనకి 9 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ 16 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ మీకు డిఫరెంట్ మోడల్స్ కూడా ఒకసారి చూపిస్తాను. ఈ బేబీ పింక్ కలర్, అమ్మాయిలు మోస్ట్లీ పింక్ కలరే చూస్ చేసుకుంటారు. పింక్లో డిఫరెంట్ పింక్స్ చూస్ చేసుకుంటారు. ఫస్ట్ ఈ ఫ్రాక్స్ అనగానే మనకి బాగా చూస్ చేసుకునే కలర్ ఏంటి అని అంటే బేబీ పింక్ కలర్. బేబీ పింక్ కలర్లో మనకి వచ్చిన కాంబినేషన్ ఏదైతే ఉందో స్కై బ్లూ కలర్, వాటర్ బ్లూ కలర్, ఇది అసలు అంటే ఎంత క్లీన్గా నీట్గా వర్క్ చేశారో దీని గురించి చాలా డీటెయిల్గా చెప్పాలి మనం. ఫస్ట్ పైన టాప్ చూద్దాం. మనకి బెల్ట్ స్టైల్ వచ్చేసింది. రైట్ సైడ్ అంతా కూడా ఈ స్టైల్ చూసారా, మొత్తం అంతా కూడా ఎంత యూనిక్గా పెట్టారో. ప్రతి లేయర్ అంతా కూడా మనకి డ్రెస్ని అంతా కూడా ఇట్లా వైర్స్ అన్నీ కూడా ఒక దగ్గర చుట్టేసి ఒక స్టైల్, యూనిక్ స్టైల్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ పైన టాప్ అంతా కూడా మనకి అదే నెట్ తోటి స్టెప్స్ అంతా కూడా పెట్టేశారు అనమాట. సో దీనివల్ల పైన టాపే యూనిక్గా అనిపిస్తుంది. కింద అంతా కూడా మనకి సాఫ్ట్ నెట్ వచ్చేసింది. అండ్ లోపల కూడా మనకి క్యాన్ వచ్చింది. అండ్ లోపల మళ్ళీ మనకి చిరాగ్గా లేకుండా కాటన్ కూడా వచ్చిందనమాట. సో దీనివల్ల డ్రెస్ అంతా మనకి హ్యాపీగా ఉంటుంది, వేసుకున్నా కూడా మంచిగా ఇట్లా ఓపెన్గా ఇట్లా అంబ్రిల్లా లాగా వచ్చేస్తుంది అనమాట ఫ్రాక్. అండ్ ఫ్రాక్కి మంచి సాఫ్ట్ నెట్ పైన ఈ క్లాత్ ఏదైతే ఫ్లవర్స్ లాగా పెట్టారో ఇదంతా సపరేట్ క్లాత్ తోటి చిన్నగా ఫ్లవర్స్ లాగా డిజైన్ చేసి ఆ ఫ్లవర్స్ని అక్కడ స్టిచ్ చేసి మళ్ళీ వాటి చుట్టూ లేయర్ అంతా కూడా మనకి కుందన్స్, చెమ్కీస్ తోటి లేయర్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో ఇట్లా డ్రెస్ లుక్ అంతా కూడా దీనివల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేసింది. చూసారు కదా, ఇవన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి.
నేను ఇప్పటి వరకు చూపించింది కొన్ని మోడల్స్లోనే మీకు ప్రతిదానికి ఒకదాని మోడల్ ఇంకో దానికి సంబంధం లేకుండా ఉంది. కాబట్టి మీరు ఎన్ని ఫ్రాక్స్ తీసుకున్నా రోజుకు ఒక ఫ్రాక్ ఫోటోషూట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదైతే వావ్ ఎంత వేవిగా ఉంది. నిజం చెప్పాలంటే ఇది నాకు కూడా సరిపోతుంది, ఎందుకంటే ఇది కొంచెం డ్రెస్సింగ్ అంతా కూడా మరి కరెక్ట్గా 15, 16, 17 ఇయర్స్కి దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా బటర్ఫ్లైస్ లాగా, బటర్ఫ్లైస్ వచ్చి మన మీదనే వాలినట్టు ఎంత బాగుంది కదా. ఈ డ్రెస్ కలర్ కూడా అంతే బాగుంది. అండ్ ఇదంతా కూడా పైన టాప్ మనం చూసినట్లయితే పైన టాప్కి అంతా కూడా మనకి ఫ్లార్ తీసుకున్నారు కదా. ఫ్లార్కి ఆల్మోస్ట్ 10-12 లేయర్స్ లాగా తీసుకొని ఒక మంచి ఫ్లవర్ గుత్తిలాగా తయారు చేశారు. దాన్ని మొత్తం మనకి నెక్ నుంచి బ్యాక్ సైడ్ మొత్తం కూడా షోల్డర్ బ్యాక్ సైడ్ అంతా కూడా అదే ఫ్లవర్స్ డిజైన్ అంతా అరేంజ్ చేసేసారు అనమాట. ఇంకా ఫ్రాక్ వచ్చేసి మనకి మొత్తం సాఫ్ట్ నెట్ పైన, సాఫ్ట్ నెట్ కాదు మొత్తం నెట్ వచ్చేసింది, పైన కూడా నెట్ వచ్చేసింది. మొత్తం నెట్ పైన ఈ ప్రింటెడ్ బటర్ఫ్లైస్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ కూడా అటాచ్ చేశారనమాట. సో దీనివల్ల డ్రెస్ అంతా కూడా చాలా వేవీగా, చూడండి ఇట్లా మామూలుగా నేను అంటున్నా కూడా ఎంత వేవీగా అనిపిస్తుందో. సో పిల్లలు వేసుకొని ఇది నడుస్తున్నప్పుడు కూడా చాలా వేవీగా అనిపిస్తుంది. లోపల క్యాన్ కూడా వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టే కాదు, మీరు వేసుకున్నా కూడా మీకు డ్రెస్ అంతా కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. అండ్ లోపల మనకు కాటన్ కూడా ఉంటుంది కాబట్టి వేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది. మరి ఇంకో మోడల్ కూడా చూసేద్దాం. మా రమ్య ఫ్యాషన్స్లో ఉండే స్పెషాలిటీ ఏంటో తెలుసా? మా దగ్గర ఇక్కడ ఎంత ట్రెండ్కి ట్రెండ్ సెట్ చేస్తాము, అలాగే ఫ్యాషన్కి ఫ్యాషన్ సెట్ చేస్తాం, దాంతోపాటు ట్రెడిషన్ని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూస్తాం. అట్లా మా ఇండో వెస్ట్రన్ స్టైల్లో మనకి మంచి ఫ్రాక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, చూసారు కదా. ఈ స్టైల్ ఫ్రాక్ లాగానే ఉంది, ఎట్ ద సేమ్ టైం మనకి ఈ కుందన్, ఈ ట్రెడిషన్, ఈ థ్రెడ్ వర్క్ వల్ల మనకి ఎలా అనిపిస్తుంది అంటే రిచ్ లుక్ కనిపిస్తుంది. అండ్ ఫంక్షన్స్కి కానీ లైక్ గృహప్రవేశం ఆర్ ఇంకేదన్నా ఫోటోషూట్స్, లేకపోతే చిన్న అమ్మాయిలకి ఫంక్షన్ చేస్తారు కదా ఓనీల ఫంక్షన్, దానికి కానీ వీటన్నిటికీ కూడా ఓన్లీ ఫంక్షన్కి ముందు మంచి ఫ్రాక్స్ ఇట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ ఫ్రాక్స్కి మళ్ళీ మొత్తం అంతా కూడా బార్డర్ అంతా మనకి జరీ బార్డర్ వచ్చేసింది. ఇదంతా కూడా మనకి ప్రింట్, డిజిటల్ ప్రింట్ వర్క్తో సాఫ్ట్ క్రేప్ క్లాత్ అయితే వచ్చేసింది అనమాట. కింద లెహంగా అంతా టైప్ కూడా ఫ్రాక్, పైనంతా కూడా మనకి క్లాత్ మీద మొత్తం నెక్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్, కుందన్ వర్క్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో దీనివల్ల టాప్ అంతా కూడా ఒక్కసారిగా మొత్తం ఫ్రాక్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. వేసుకున్న తర్వాత ఫుల్, ఐ మీన్ నా హైట్కే కాదు, ఈ హైట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు కొంతమంది ఏజ్ గ్రూప్కి సంబంధం లేకుండా బాడీ పర్సనాలిటీస్ ఉండొచ్చు. సో వాళ్ళకి కరెక్ట్గా యాప్ట్ అయ్యి మళ్ళీ చాలా బ్యూటిఫుల్గా కనిపించే డ్రెస్ మెటీరియల్స్, యూనిక్ స్టైల్స్ కావాలంటే మనకు ఖచ్చితంగా మీరు రమ్య ఫ్యాషన్స్కి ఒకసారి విజిట్ చేయాల్సిందే. విజిట్ చేస్తే మీకు నచ్చిన కలెక్షన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడైతే ఈ డ్రెస్ వేసుకున్నాక చాలా బాగుంది కదా. హ్యాండ్స్ కూడా మనకి ఈ మధ్య కాలంలో వస్తున్న స్టైలు, ఫస్ట్ సెమీ బుట్టలు వచ్చేసి దాని తర్వాత కింద అంతా స్ట్రైట్ కట్ పెట్టడం అనమాట. సో అదే స్టైల్లో ఇది సెమీ బుట్టలు వచ్చేసింది. మళ్ళీ ఒక లేయర్ తోటి మనకు ఒక లేస్ లాగా కింద ఏదైతే ఫ్రాక్ ఉందో ఆ ఫ్రాక్ లేస్ని ఇక్కడ అరేంజ్ చేశారు. మళ్ళీ హ్యాండ్స్కి కూడా జరీ బార్డర్ వచ్చింది అనమాట. సో దీనివల్ల డ్రెస్ లుక్, ఫ్రాక్ లుక్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసింది చూసారు కదా. ఇంకో మోడల్ చూపించిన తర్వాత మీరు కళ్ళు ఇట్లా తెరుచుకొని, అదేమంటారు ఒక సామెత అంటారు, అదేంటో నాకు సామెత గుర్తు రావట్లేదు, మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి ఒకసారి. ఇప్పుడు అది చూసిన తర్వాత మీరు కూడా అవాక్ అవుతారు, అంత బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట. వావ్, మంచి రోలర్ ఫ్రాక్. ఇది ఎంత నీట్గా కనిపిస్తుందంటే నిజంగా చెప్తున్నాను, నేను కనుక ఒక్కసారిగా బక్కగా అయిపోయి చిన్నపిల్లలాగా అయిపోయే ఛాన్స్ ఉంటే కనుక నేనే వేసుకుంటాను ఈ డ్రెస్సెస్ అన్నీ, అంత బాగున్నాయి అనమాట. అండ్ ఈ డ్రెస్సెస్లో ప్రతి లేయర్ వచ్చిందనమాట. ఈ టాప్కి ఫ్రాక్ అంతా కూడా మనకి లేయర్ రోలర్ ఫ్రాక్ అయితే వచ్చేసింది. చూడండి ఎన్ని లేయర్స్ ఉందో మీకు, ఎవ్రీ లేయర్. సో ఇన్ని లేయర్స్ ఉంది. మళ్ళీ మనకి లోపల క్రేప్ క్లాత్ కూడా వచ్చింది. క్రేప్ క్లాత్ తర్వాత లోపల క్యాన్ వచ్చింది. మళ్ళీ మీకు అంత చిరాకు లేకుండా ఎంతసేపు అయినా క్యారీ చేయడానికి కాటన్ క్లాత్ కూడా వచ్చింది లోపల. అండ్ పైన చూసారు కదా మనం ఇందాక వేవీ క్రేప్, సాఫ్ట్ క్రేప్ వేవీ లేక్ లుక్లో వచ్చేసింది. అండ్ బెల్ట్ లాగా ప్లెయిన్ బెల్ట్ వచ్చేసింది. పైన ఈ లుక్ అంతా కూడా మనం ఇందాక చూసినట్టు డిఫరెంట్ స్టైల్ అయితే అరేంజ్ చేసేసారు. అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ కూడా అరేంజ్ చేశారు. సో ఇంత బ్యూటిఫుల్ ఫ్రాక్ని మీరు మోస్ట్లీ చూడాలి అని అనుకుంటే, ఇందులో డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే కనుక మీరు రమ్య ఫ్యాషన్స్ని అయితే విజిట్ చేయండి. ఆఫ్లైన్ స్టోర్ వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్ కోనార్క థియేటర్కి సెకండ్ రైట్లో మనకి రమ్య ఫ్యాషన్ షాప్ అయితే ఉంటుంది. మీకు ఆఫ్లైన్ స్టోర్ విజిట్ చేసే టైం లేదనుకుందాం, మీరు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి వీడియో కాల్ చేసేయండి, ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేయండి. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు షాపింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇంకొక ఫ్రాక్ కూడా ఉంది, అది యూనిక్ కలర్ అనమాట. యూనిక్ కలర్, అబ్బా ఎంత బాగుంది తెలుసా. మీరు చూడడానికి కొంచెం
వెయిట్గా అనిపించినా సరే ఈ డ్రెస్సెస్ అయితే వేసుకున్న తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను ఇప్పుడు పట్టుకున్నప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అది ఎంత కంఫర్టబుల్గా ఉంటుందని. ఫ్రాక్ అంతా కూడా చాలా చెమ్కి తోటి వచ్చేసింది, చెమ్కి వర్క్ తోటి మంచి వేవీ ఫ్రాక్ అయితే వచ్చింది. లోపలంతా క్రేప్ వచ్చింది, మళ్ళీ నెట్ కూడా వచ్చింది, మళ్ళీ మనకి లోపల క్యాన్ కూడా వచ్చింది, అట్ ద సేమ్ టైం కాటన్ కూడా వచ్చింది అనమాట. సో ప్రతి లేయర్ కూడా మనకి చాలా డీటెయిల్డ్గా నీట్గా ఫినిషింగ్ వచ్చింది ఫ్రాక్. సో మీకు లాంగ్ టర్మ్ ఫ్రాక్ ఉంటుందన్నమాట. ఏదో తీసుకున్నాం కాసేపు వేసుకున్నాము అనేటట్టు కాకుండా మీరు ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ చూసారు కదా, సెమీ హ్యాండ్స్ స్టైల్లోగా ఓపెన్గా వచ్చేసినాయి అనమాట, వేవీ హ్యాండ్స్ వస్తాయి ఇవి మీకు. దీనికి తోడు ఈ హ్యాండ్స్ ఫస్ట్ యాక్చువల్ అయితే స్లీవ్లెస్ వచ్చేసాయి అనమాట. సో దీనివల్ల ఏమైంది, ఓపెన్ హ్యాండ్స్ వచ్చినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం హ్యాండ్స్ స్లీవ్లెస్ స్టైల్గా కనిపిస్తాయి. స్లీవ్లెస్ పైన మొత్తం అంతా కూడా మీకు లేయర్ మీద ఫ్లవర్స్ వచ్చేసి మధ్యలో మనకి కుందన్స్ అరేంజ్ చేశారు. సో దీనివల్ల డ్రెస్ అంతా కూడా ఒక షైనీ లుక్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ పెద్ద ఫ్లవర్ కూడా రావడం వల్ల, దీనికి మధ్యలో చిన్న పూసలు ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం వల్ల డ్రెస్ అంతా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, మంచి సిల్వర్ లుక్ కూడా కనిపిస్తుంది అనమాట. ఈ యాష్ కలర్ కాంబినేషన్లో ఇటువంటి రేర్ డిజైన్స్ అనేవి మనకి చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇంకొక కలెక్షన్ చూసిన తర్వాత మీరు అది చూసి కూడా వావ్ అంటారు. చూడండి, ఈ కలర్ కూడా ఎంత బాగుంది కదా, వావ్ 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 అని నేను అనకుండా ఉండలేకపోతున్నాను. నేనైతే అసలు ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎందుకంటే ఈ కొత్త మీరు రమ్య ఫ్యాషన్స్ పెట్టలేదు అని అడగాలనిపిస్తుంది మా సార్ని. అసలు పెట్టి ఉంటే నేనే చిన్నప్పుడు ఇవన్నీ వేసుకునేదాన్నేమో. మరి ఇప్పుడు మీరు అందరు కూడా ఆ ఫీలింగ్స్ లేకుండా, మీ పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత నేను మంచి డ్రెస్సులు వేసుకోలేదు అని ఫీల్ అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు డెఫినెట్లీ రమ్య ఫ్యాషన్స్కి వచ్చిన తర్వాత ఈ డ్రెస్సెస్ అయితే చూడాలి. ఈ డ్రెస్ చూసారు కదా, మొత్తం నెట్తో వచ్చేసింది, లోపలంతా కూడా మనకు మంచి క్రేప్ కలర్ అయితే వచ్చింది, క్రేప్ క్లాత్ అయితే వచ్చింది. సో దానివల్ల మొత్తం షైనీ క్లాత్ ఉంది కదా. అండ్ పైన కూడా మనకి క్రేప్ వేవి ఇదంతా కూడా డిజైన్స్ మనం చూసాము. కింద అంతా కూడా స్పెషాలిటీ అనమాట. ఈ డ్రెస్ స్పెషాలిటీనే మొత్తం కింద మనకి అంతా ఫ్లవర్స్ అరేంజ్ చేసేసారు, మళ్ళీ కింద థ్రెడ్ వర్క్ ఇచ్చేసి మళ్ళీ మనకి గార్డెన్ లుక్ వచ్చేటట్టు ఇవన్నీ కూడా అటాచ్ చేయడం వల్ల ఈ డ్రెస్ కూడా సేమ్ మనకి వేసుకున్న తర్వాత చాలామంది పిల్లలు ఈ ఏజ్ గ్రూప్లో ఏం చూస్తారు కార్టూన్స్లో, సిండ్రిల్లా. సో అందరికీ ఒక డ్రీమ్ ఏంటి, నేను సిండ్రిల్లా అవ్వాలి అని. సో ఈ డ్రెస్ వేసుకున్నాక వాళ్ళే సిండ్రిల్లా లాగా ఫీల్ అయిపోతారు. ఒక గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఒక ఫోటోషూట్ తీసేయండి, వాళ్ళకున్న లైఫ్ టైం ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసేసేయండి. ఒక పేరెంట్స్గా మీకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మరి ఇంత మంచి కలెక్షన్స్ మీకు కావాలి అని అంటే మా స్టోర్ విజిట్ చేసేయండి. అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దిల్సుఖ్ నగర్ కోనార్క్ థియేటర్ సెకండ్ రైట్ సైడ్ మనకు రమ్య ఫ్యాషన్స్ ఉంటుంది. లేదు మీకు ఆఫ్లైన్ స్టోర్ విజిట్ చేయలేను అని అనుకుంటే ఆన్లైన్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి వీడియో కాల్ చేయండి. ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు షాపింగ్ చేసుకునే ఫెసిలిటీ అయితే మీకుంది.